హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సో ఈరోజు ప్రస్తుతం మనతో పాటు నటికుమార్ సార్ ఉన్నారు. సార్తోని మాట్లాడి అసలు ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఎందుకు ఇంత హాట్ టాపిక్ అవుతుంది, ప్రతిసారి ఎక్కువ మట్టుకు చాలాసార్లు జరుగుతూ ఉంటాయి, ఈసారి బయటపడి అది సినీ నటులు చాలామంది ఉన్నారు ఇందులో అని చెప్పేసి తెలుస్తుంది. సో సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, హేమ గారి పేరు ఒకటి అఫీషియల్గా అయితే బయటకు వచ్చింది, ఇంకొంతమంది చిన్న చిన్న యాక్టర్లు చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు అయితే బయటకు వస్తున్నాయి కదా సార్. అసలు ఈ రేవ్ పార్టీలు అంటే ఏంటి, అసలు దానికి వెళ్తే ఏం బెనిఫిట్స్ వస్తాయి సార్? రేవ్ పార్టీకి వెళ్ళాం, రేవ్ పెట్టేయాలి ఫస్ట్. ఓకే, రేవ్ పార్టీకి వెళ్ళాలని రేవ్ పెట్టేసి వాళ్ళకి సిగ్గు ఉంటే బర్త్డే చేసుకోండి, డబ్బు ఉంటే మీ ఇష్టం ఎంజాయ్ చేయండి తప్ప ఇలా గంజాయి, ఇలా డ్రగ్స్, మీకు డబ్బు ఉంటే అమ్మాయిని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయడం, ఇలా తీసుకెళ్ళి పెట్టడం. ఈ సమాజంలో మనం ఏం చెప్తున్నాం, పొలిటికల్ లీడర్స్ కూడా సూటుగా అడుగుతున్నాం. మీరు కర్ణాటకలో జరుగుతుంటే ఇప్పుడు 3 పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నారు. అక్కడ ఉందని తెలుసుండి కూడా కర్ణాటక పోలీసులు. ఇప్పుడు మేమేమంటున్నామంటే సినిమా వాళ్ళు యామ వెళ్ళిందా, ఇంకో యామ గొప్ప, నటికుమార్ గొప్ప, ఎవరు గొప్ప కాదు. ఇక్కడ ఎంత తప్పు చేస్తే చట్టానికి ఎవరు అతిథులు కారు. అదే నేను అడిగాను, నిన్న కూడా చెప్పాను. హేమ తప్పు చేసిందా, ఇమీడియట్లీ ఆమె యాక్షన్ తీసుకోండి. కౌన్సిల్ కూడా ఇది మా అసోసియేషన్ కూడా యాక్షన్ తీసుకోవాలి. మా అసోసియేషన్ కూడా రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే ఒక బాధ్యత గల 10 మందికి సంబంధించిన పోస్ట్ ఇంతకుముందు చేసింది ఆమె. 10 మంది కోసం మాట్లాడే ఆమె ఇది ఒక చీటింగో లేకపోతే మోసమో లేకపోతే ఇంకోటో కాదు. ఇది అంటే డ్రగ్స్ అంటే ఏంటో తెలుసా? మనం రేపు మన పిల్లలు కాదు, రేపు సమాజంలో ఉన్న పిల్లలని అందరినీ కూడా మనం మొత్తం టోటల్గా సమాజాన్ని పాడు చేస్తున్నాం. అంటే మనం ఒక డ్రగ్స్ అనే మహమ్మారికి మత్తుకి మనం ఉసుకలుపుతున్నాం. అక్కడ కొంతమంది ఏమంటారు, ఈమె మొత్తం ఈవెంట్ లీడ్ చేసింది అంటారు. ఓకే, ఈమె లీడ్ చేసిందా? వాసు అన్నాడు మొత్తం బుక్కీలా, వాసు అన్నాడు మొత్తం టోటల్ నెంబర్ 2 మనిషా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద సైజు పొలిటికల్ లీడర్సా, లేకపోతే 100 కోట్లు నెంబర్ 2 బ్లాక్ మనీ ఉన్నోలా, లేకపోతే గోపాల్ రెడ్డి అన్నాయని మొత్తం టోటల్ 1000 కోట్ల అధిపత. అది కాదు. ఇక్కడ నువ్వు తప్పు చట్టానికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నావా లేదా, ఈ మత్తు మందు అలవాట్లు జనాలకి మప్పుతున్నావా లేదా, నీలాంటి వాళ్ళు సమాజానికి పనికిరారు. నీలాంటి వాళ్ళు సమాజానికి, నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, సమాజానికి పనికిరారు. అలాంటి వారిని ఏం చేయాలి? బహిష్కరణ అంటారు. అంటే నీలాంటి వాళ్ళు మా దాంట్లో ఉండి మమ్మల్ని బదనాం చేస్తారు. కర్ణాటక పోలీసులు తెలుగు ఇండస్ట్రీ అని వదలకొడుతుంటే సిగ్గుతో తలదించుకుంటున్నాం. మీరు తప్పు చేయలేదు అంటే, మీరు లేరు అంటే అక్కడ అప్పుడు ఇమీడియట్లీ మీరు చెప్పండి, ఈజ్ కంప్లైంట్ అండ్ మా అసోసియేషన్, ఇమీడియట్లీ ఛాంబర్, సౌత్ ఇండియన్ ఛాంబర్, ఇమీడియట్లీ కర్ణాటక సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడతాం. ఆ పోలీసులు ఎవరైతే మమ్మల్ని తెలుగు ఇండస్ట్రీని బదనాం చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. లేదనుకుంటే మా అసోసియేషన్ విష్ణు గారు ఇమీడియట్లీ రికమెండెడ్ ఈజ్ రిమూవ్స్ మెంబర్షిప్, ఇమీడియట్లీ సీరియస్ యాక్షన్. ఎందుకంటే ఇంతకుముందు ఒక ఇష్యూలో సురేష్ కొండేటి గారు అన్న ఆయన పాపం ఆయన వ్యక్తిగతంగా గోవాలో ఏదో ఈవెంట్ ప్రోగ్రామ్ ఏదో చేసుకో అరవింద్ గారు వీళ్ళందరికీ తీసుకెళ్ళి అవమానపడ్డారు. అక్కడ మొత్తం కరెంట్లు తీసేశారు, వీళ్ళు రూములో పెట్టి తాళం వేసేసారు, డబ్బులు కట్టలేదన్న ఉద్దేశంతో అక్కడున్న మినిస్టర్ మా అసోసియేషన్కి ఫోన్ చేసి, ఏమంటే ఇలా మీ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు మనిషి ఇలా చేశాడంటే అవమానంగా ఫీల్ అయ్యి మా అసోసియేషన్ నుంచి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి, డిస్ట్రిబ్యూటర్ నుంచి, అన్నింటి నుంచి రిమూవ్ చేసాం ఆయన్ని. ఎందుకంటే మా పరువు తీసుకెళ్ళి గోవాలో పరువు తీసాడని. ఇప్పుడు అది వ్యక్తిగతమైన. ఇప్పుడు బెంగళూరులో ఒక మత్తు పదార్థాలతో మత్తుతో ఊగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న ఇలాంటి వాళ్ళని మనం ఏమి చెయ్యాలి? అక్కడ విజయవాడ కమిషనర్ ఇమీడియట్లీ యాక్షన్ టు ఇమీడియట్లీ రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో 8 రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. పీడీ యాక్ట్ కింద తీసుకెళ్ళి ముందు లోన్ వేసేయాలి. తక్కువ వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి 1-2 తీసుకెళ్ళి వెళ్ళినా కూడా ఈ సమాజానికి పనికిరారు అని అర్థం. ఎందుకంటే 10 తీసుకుంటే ఏం చేస్తాం, వాళ్ళని బానిస అయిపోతున్నారు. ఇది ఒక చిన్న డ్రగ్ ఎడిట్ అంటే ఒక డిఫరెంట్ ఉంటుంది. డ్రగ్ ఎడిట్ ఎందుకంటే ఫస్ట్ ఫ్రీ ఇస్తారు, తర్వాత మెల్లమెల్ల తర్వాత అలవాటు పడిపోతుంది. 3 సార్లు అలవాటు పడిపోయిన తర్వాత దానికి బానిస అయిపోయిన తర్వాత కొన్ని లక్షలు వసూలు చేస్తారు. ఆడపిల్లని అయితే లోపరుచుకుంటారు మైకంలో. ఇప్పుడు అక్కడ ఇళ్ళలో ఆడపిల్లలందరూ అదే పరిస్థితి, లోపరుచుకుంటారు, మైకంలో లోపరుచుకుంటారు. అక్కడ కేకులో మత్తు ఉంటుంది, అక్కడ బఫీలో మత్తు ఉంటుంది, డ్రగ్స్లో మత్తు ఉంటుంది. అంటే డ్రగ్స్ ఏ విధంగా సిగరెట్లో మత్తు ఉంటుంది,
మందులో మత్తు ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్. ఆడపిల్లల్ని లోబర్చుకోవడానికి, ఆడపిల్లల్ని నాశనం చేయడానికి, ఆడపిల్లల్ని మొత్తం టోటల్గా ఒక వ్యభిచార కొంపలో దింపడానికి, ఆడపిల్లల్ని మొత్తం టోటల్గా మనం ఎవరి భార్య ఎవరి పిల్లం ఎవరని తెలియకుండా వాళ్ళు ఈ మత్తులు ఏం చేస్తారో తెలియకుండా అలా చేయడానికి రేవు పార్టీ అంటారు దీన్ని. ఓకే. కొంతమంది ఎదవలు ఈ రేవు పార్టీలు పెడతారు. అంటే డబ్బున్నోడు బాగా ఈ దొంగ సొమ్ము సంపాదించిన వాళ్ళు, దొంగ నోట్లు, బుక్కీలు. సార్ దీనికి మనీ కూడా కడుతున్నారంట కదా సార్? అందుకే అంటున్నాను కదా, బానిస మత్తుకు బానిస అయిపోయినాడు ప్రతి వాడు డబ్బు కడతాడు. ఎంత నొడదు మత్తుకు బానిస అయిపోయేటప్పుడు ఏమవుతుందంటే మత్తు కావాలన్నప్పుడు నువ్వు ఎంత డబ్బైనా ఇస్తారు ఆ మత్తులో వాళ్ళు. ఓకే. ఇప్పుడు నీకు మైక్ అంటారు. ఇప్పుడు మొన్న ఉదాహరణకు ఒక అబ్బాయి ఉన్నాడు, పవిత్ర చనిపోయిందని ఆయన సూసైడ్ చేసుకున్నాడు. మైకమేక మత్తేక. అలాంటి మత్తు ఇదే మత్తుది. ఆ మత్తు రాకపోతే చచ్చిపోతారు. అలా బానిస చేసేస్తారు వీళ్ళు. ఇలాంటి రేవ్ పార్టీలు పెట్టి కొత్త వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఒక వాట్సాప్ పెడతారు. ఆ వాట్సాప్ గ్రూపుల్లో 2 సార్లు వెల్కమ్ అని పెడతారు. పెట్టి రప్పిస్తుంటారు. రప్పించి వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరికీ అన్ని ఫ్రీ ఉంటాయి. పాత వాళ్ళందరికీ డబ్బులు ఉంటాయి, కొత్త వాళ్ళు ఫ్రీ ఉంటాయి. తర్వాత రెండోసారి ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు మెంబర్ అయిపోతారు. ఆటోమేటిక్గా డబ్బులు స్టార్ట్ అవుతాయి. ఆడపిల్లలకు ఫ్రీ ఎంట్రీ ఫీజు, మగాళ్ళకి 2 లక్షలు. 2 లక్షల నుంచి ఎంతవరకు అని ఉండొచ్చా సార్? ఇంకా దోచుకున్నంత. ఓకే సార్. అట్లనే మనకి అక్కడ ఒక కార్ కూడా కనిపించింది. అది ఒక వైసీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కారు, దానిపైన స్టిక్కర్లు ఉన్నాయి అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పేర్లు కింద బయటకు వస్తే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలంటారు? శిక్ష ఉంటుందమ్మా వాళ్ళకి. అది కాదు, ఇదేం కొత్త. ఆల్రెడీ స్టిక్కర్లు తీసుకొచ్చి ఎవరి స్టిక్కర్లు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని స్టిక్కర్లు వేసుకుంటారు. ఇది అన్నీ కూడా పొలిటికల్. నేను ఏమంటున్నానంటే రేవ్ పార్టీ అంటేనే పొలిటికల్. ఓకే. రేవ్ పార్టీ అంటేనే పొలిటికల్కి వీళ్ళకి అవినాభావ సంబంధాలు. ఈ బుక్కీలకి, ఈ నెంబర్ 2 ఆటగాళ్ళకి, బ్లాక్ మనీ గాలకి, వీళ్ళందరికీ కొంతమంది పొలిటికల్ లీడర్తో సంబంధాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి? పొలిటికల్ లీడర్స్ వాడుకుంటారు కదా, మరి వాళ్ళు వాడుకోవడం బట్టే కదా ఈ పరిస్థితులు వస్తున్నాయి. మీరు సమాజానికి ఏం చెప్తున్నారు? రేపు ఇలాంటి వాళ్ళని రానివ్వం అరికడతాం అంటున్నారు. ఏం అరికడుతున్నారు? మీరు వాళ్ళ మీద ఒక్క కేసులు పెట్టి గట్టిగా మీరు పీడీ యాక్ట్ పెట్టారా? చట్టం తేగలుగుతున్నారా? గట్టిగా సీరియస్గా బెయిలబుల్ యాక్షన్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్ మీరు 41 నోటీస్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఎందుకు వదిలేస్తున్నారు? కనుక ఇలాంటివి సీరియస్గా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చాలా సీరియస్గా తీసుకోవాలి. నేను అమ్మగారి కోసమే చెప్పట్లేదు, ఎవరి కోసమైనా తప్పే. వాళ్ళు ఎవరైనా సరే ముందైతే ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకుని పీడీ యాక్ట్ కింద లోన్ వేసేయాలి. వాళ్ళకి బెయిల్ రాకూడదు. ఇలాంటి వాళ్ళు దగ్గరుంటే సమాజానికి చెడ పురుగులాగా ఉంటారు. వీళ్ళు ఎలా పెంచుతూనే ఉంటారు. బెయిల్ మీద వచ్చేస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు. వాళ్ళ మీద నిఘా పెట్టండి, వాళ్ళని తీసుకెళ్ళి లోన్ వేసేసేయండి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి, వాళ్ళ ఆస్తులు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇలాంటి వాళ్ళు అది కరెక్ట్గా మనం చేయగలిగితే అప్పుడు కొంత అరికట్టగలుగుతాం. ఇప్పుడు మనం చిన్న విషయం ఉందమ్మా, మనం కొన్ని విషయాల్లో మనం చట్టాలకు లోపడి కొన్ని చేయలేకపోతున్నాం. దానివల్ల మనం ఏమవుతుందంటే ప్రజలు కూడా నమ్మలేకపోతున్నారు. ఓహో ఇంతేనా, మరి ఇది చేస్తే బెయిల్ వచ్చేస్తుందా, ఇది చేస్తే మనకేం ఉండదా, ఒక రోజు 2 రోజులు టీవీ వాళ్ళు అంటారు, ధీమా ఒక రోజు 2 రోజులు అంటారు అయిపోతుంది. ఇప్పుడు నేను పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉదాహరణకి మనం ఈవీఎం కొట్టినా కూడా ఇరగొట్టేసినా కూడా మనం బెయిల్ ఇచ్చేస్తారా? అలాగా అయితే వచ్చేస్తుంది బెయిలబుల్ అఫెన్స్ అన్నమాట. అంటే అవతల కాసి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇన్ని లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసి అంతమంది మాకు ఓటు హక్కు ఉంది, రాత్రి 1 గంట దాకా ఆకలితో ఉండి నీళ్ళు లేక తిప్పలు పడి పిల్లలకు పాలు లేక అంత ఇబ్బంది పడితే వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? అంతమంది ఓటేస్తే ఒక ఇరగొడితే కింద రోడ్డు మీద అన్ని ఓట్లు పడిపోతుంటే ఆ ఓట్లన్నీ ఇప్పుడు దానికి రీపోలింగ్ చేస్తారా లేకపోతే ఏంటి? అంటే బేరు కోర్టు వారు ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఎందుకు దాన్ని పాయింట్అవుట్ చేయలేకపోయింది? ఎందుకు దాన్ని అన్నోన్ 13వ తారీఖు నాడు అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళవలసిన ఈవీఎంస్ ఎక్కడున్నాయి? ఈవీఎంస్ ఆ ఈవీఎంస్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు డైరీలో అండ్ పీస్ఫుల్ ఎంతమంది వచ్చారు, పురుషులు ఎంతమంది, జెంట్స్ ఎంతమంది, ఏమైనా గొడవలు జరిగాయా, ఏమైనా అల్లర్లు జరిగాయా, ఎంతమంది దీంట్లో మొత్తం టోటల్ పొలిటికల్ లీడర్స్ వచ్చారనేది ఒకటి రాయాలి. ఆ డైరీ ఏమైంది? 14వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? అన్నోన్ పర్సన్స్ వచ్చి ఈవీఎంస్ ఎరగొట్టారని చెప్పడం ఏంటి? ఆ అన్నోన్ పర్సన్స్ అంత క్లియర్గా కనబడుతుంటే కూడా ఇవి అన్నోన్ పర్సన్స్ అని పెట్టిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఇమీడియట్లీ రిమూవ్ చేసి అరెస్ట్ చేయాలి. వేరే వాళ్ళని అరెస్ట్ చేయాలి, చిన్న క్లర్క్ రిమూవ్ చేసి అరెస్ట్ చేయాలి. అంటే పోలీసులు కుమ్మక్క అయిపోయారు,
అక్కడ ఉన్న ఆఫీసర్లు భయపడిపోయారు. అక్కడ ఉన్న ఎస్పీ ఏం చేస్తున్నాడు, ఇంతమంది మొత్తం టోటల్గా అధికార పక్షానికి తొత్తురుగా తయారై ఇది మొత్తం టోటల్గా సిఎస్ జవహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినవి. అక్కడ భాస్కర్ రెడ్డి గారు అని ఆయన ఉన్నాడు, వెబ్ కెమెరాస్ ఆయన ఎందుకు మరి సస్పెండ్ చేయలేదు? మనం ఆల్రెడీ ఏం జరుగుతుందో మనం వెబ్ కెమెరాస్ మొత్తం వెబ్ చెకింగ్లో చేసుకుంటూ ఉంటాం కదా, చెక్ చేసుకుంటున్నప్పుడు మీకు ఎందుకు కనబడలే అంత పెద్ద ఇష్యూ? అక్కడ టీడీపీ ఏజెంట్ని బుర్రభద్ర కొట్టేశారు, అది కూడా మీకు ఎందుకు కనబడలే? ఆయన మీరు ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు అడుగుతారు. ఇప్పుడు పెట్టినందుకే బుర్రభద్ర కొట్టారు, పెట్టిన తర్వాత చంపేస్తారన్నాడు. అంటే ధీమా సార్, మన అది ఒక్కటే అంటారా ఓవరాల్గా మనం చూసుకుంటే? ఓవరాల్గా ధీమా. అలాగే ఇది కూడా అంతే. ఇప్పుడు నోటీస్ ఇచ్చారు, ఓకే. ఇప్పుడు యామా గారు అండి ఏం చేసుకోండి, ఐ డోంట్ కేర్, మీరు ఏమైనా చేసుకో, ఏమైనా చెప్పుకోండి, అబ్బా నాకు ఇబ్బంది లేదు, నన్ను ఏమన్నాను అంటే ఆమెకు అంత అవసరం ఎందుకు వచ్చింది? సార్ ఇంకోటి, బ్లడ్ టెస్ట్ ఎప్పుడైతే తీసుకున్న తర్వాత శాంపుల్స్ బయటకు వచ్చినప్పుడు, రిజల్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి వరకు అదే ఏరియాలో తను ఒక వీడియో రిలీజ్ చేసి నేను అసలు రేవ్ పార్టీలో లేను, నేను హైదరాబాద్లో నేను ఉన్న గెస్ట్ హౌస్లో ఉన్నానని చెప్పేసి వీడియో చేసిన తర్వాత నెటిజన్స్ మొత్తం ట్రోల్ అయితే బీభత్సంగా ట్రోల్ చేశారు. రిజల్ట్ బయటకు వచ్చిన తర్వాత పాజిటివ్ వచ్చింది సార్. ఇప్పటికీ కూడా నేను అక్కడ లేను, ఇదంతా ఫేక్. అండ్ అలాగే అక్కడ హేమ అనే పేరు లేదంట సార్, లిస్ట్ ఏదైతే ఉందో కృష్ణవేణి అనే పేరుతోనే ఆమె ఎన్రోల్ అయిందంట. తర్వాత కృష్ణవేణి హేమ అదొక ఎక్స్ట్రా కేసు పెట్టాలి. సో ఇప్పుడు మీ మీద ఏమేమి కేసెస్ వస్తాయి సార్? నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా కేసులు పెట్టాలి. ఇలాంటి సమాజాన్ని పాడు చేయడానికి సినిమా వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. చేస్తే వాళ్ళని చాలా నీచంగా చూడాలి, నీచంగా చూడాలి. నీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు, ఇంకొకరు పిల్లలు ఉన్నారో ఆమె కోసం అనట్లేదు, ఆమెకు పిల్లలు ఉన్నారో లేదో కదా, ఇలాగ చేసే వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు. నీ పిల్లలు ఎలా చేస్తే ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ ఇలాంటిది ఎంకరేజ్ చేయడం ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్? ఈవెంట్ అని వెళ్ళారా, లేకపోతే అక్కడ రేపు పార్టీ అని వెళ్ళారా, డ్రగ్స్ తీసుకున్నారా, మందు తీసుకున్నారా, లేకపోతే మీరు ఆ అబ్బాయి ఎంజాయ్ చేసి, అది నేను అడగట్లా. అసలు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వెళ్ళి రేపు సమాజానికి మనం ఏం చెప్తాం? మనం షూటింగ్ చేస్తే మన కోసం 10 మంది సినిమా చూస్తారు, మనం 10 మంది మనం అసోసియేషన్లో మనం ఉండి పోలీసు 10 మంది మనం చెప్పేవాళ్ళమి, మనం ఇంకోటి నెటిజన్లతో చెప్పించుకునే అవసరం ఉందా? ఇవన్నీ ఒక్కసారి ఆలోచించి సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెచ్చడం ఎందుకు కరెక్టా? ఇలాంటి వాళ్ళందరినీ ఇంకా డౌన్ ఇప్పటికే సినిమా ఫీల్డ్ డౌన్ ఉంటే డౌన్ ఫాల్ చేస్తున్నారు, బ్లాక్మెయిలింగ్ అయిపోయింది. కనుక ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్లీ మరి విష్ణు గారు ఏం యాక్షన్ తీసుకుంటారు, శివబాలాజీ గారు ఏం యాక్షన్ తీసుకుంటారు, మన నరేష్ గారు, శ్రీకాంత్ గారు, శివాజీ రాజా గారు, ఇస్ ఎ గ్రేట్ ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ ఎందుకంటే ఏంటంటే మీరందరూ సమర్థిస్తారా అని అడుగుతున్నాము. ఒకవేళ ఆమె తప్పు చేయకపోతే ఐఎమ్ వెరీ అందరూ సపోర్టెడ్, ఆమెకు సపోర్ట్ చేద్దాం, చేసి ఇమ్మీడియట్లీ కర్ణాటక పోలీసుల మీద యాక్షన్ తీసుకుందాం. నేను అదే చెప్తున్నా. ఎవరైతే వాసు అన్నాయని చాలా మంచి బాలుడు అంటే ఆయన ఎవరో చెప్పండి, ఇమీడియట్గా ఆయన అక్కడ కేసు పెట్టమనండి, ఆ కర్ణాటక పోలీసుల మీద డిఫర్మేషన్ వేయమనండి. అంటే వీళ్ళెవ్వరు వెళ్ళకుండానే ఆ పోలీసులు వచ్చి రేవ్ పార్టీ వీడియోలో విడుదల చేశారా? వీళ్ళెవ్వరు వెళ్ళలేదు, అసలు ఎవ్వరికి తెలియదు. ఆ రేవ్ పార్టీ అంతా గ్రాఫిక్స్ అలాగే ఉంటుంది మరి, ఇంకా కదా కరెక్ట్ కాదు అది. ఇలాంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్లీ. విష్ణు గారు నా రిక్వెస్ట్ అండ్ ప్లీజ్ రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్, మీరు ఇమీడియట్లీ ఇలాంటి వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే సినిమా ఇండస్ట్రీ మీద ప్రతి ఒక్కరి మీద నీచంగా తిట్టుకుంటున్నారని మాత్రం మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా. ప్లీజ్ ఇమీడియట్లీ అండ్ సీరియస్లీ యాక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఓవరాల్గా రేవ్ పార్టీకి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎవరెవరికి ఎలాంటి శిక్షలు పడాలి ఏంటి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ మనకు నటికుమార్ సార్ ఇవ్వడం జరిగింది. సో ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తుండండి మీ ఛానల్.